తెలుగు ఫ్లేమ్ క్షణ ఆనంద వీక్షణం. ప్రేమ ఎంత మధురం సీరియల్ జీ తెలుగులో రాత్రి 9 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అవుతూ చక్కటి ఆదరణతో దూసుకెళ్తోంది. ఈ సీరియల్లో ఒక ప్రముఖ నటి న్యూ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ సీరియల్లో ఒక ఊహించని ట్విస్ట్ కూడా ప్రస్తుతం రివీల్ అయింది. విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. ప్రేమ ఎంత మధురం సీరియల్ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్లో కేవి శ్రీరామ్, వర్ష హెచ్కే మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ సీరియల్లో అజయ్ వర్ధన్ అనే సరికొత్త క్యారెక్టర్ కథలో ప్రవేశించింది. అజయ్ వర్ధన్ సూర్యదేవర వర్ధన్ తమ్ముడైన భూపతి వర్ధన్ వసుంధరాదేవిల కొడుకు అన్నట్లు కథలో ప్రవేశపెట్టారు. అయితే ఈ సరికొత్త క్యారెక్టర్ వెనుక ఒక నిజం దాగి ఉంది. అది ఇవాళ ఎపిసోడ్ లో రివీల్ కాబోతోంది. సరికొత్తగా గెస్ట్ అపీరియన్స్ లో ఇవాళ ఎపిసోడ్ లో అర్చన ఎంట్రీ ఇచ్చారు. కార్తీక దీపం, కేర్ ఆఫ్ అనసూయ, శ్రీవల్లి తదితర సీరియల్స్ లో నటించిన అర్చన ప్రేమ ఎంత మధురం సీరియల్లో ప్రస్తుతం ఎంట్రీ ఇచ్చారు. ఈమె రాకతో గుట్టుగా ఉన్న కొన్ని విషయాలు రివీల్ అయ్యాయి. ఇంతకీ ఆర్య వర్ధన్ కుటుంబానికి వారసుడేనా అని అందరికీ అనిపిస్తుంది. ఇంతకీ అజయ్ వర్ధన్ ఎవరు, భూపతి వర్ధన్ కొడుకేనా అన్న విషయాన్ని ఆమె ఇవాళ ఎపిసోడ్ లో రివీల్ చేశారు. ఆర్యవర్ధన్ శారదాదేవి కొడుకు కాదని, సూర్యదేవర వర్ధన్ మొదటి భార్య కొడుకు అని రివీల్ చేశారు. ఆర్యవర్ధన్ నెలలుగా ఉన్నప్పుడే ఆర్యవర్ధన్ తల్లి చనిపోవడంతో ఆర్యవర్ధన్ ఆలనా పాలనా చూసుకోవడానికి శారదాదేవిని పెళ్లి చేసుకుని ఉంటారు. శారదాదేవి ఆమె మొదటి సంతానమైన అజయ్ వర్ధన్ ని, శారదాదేవి ఆమె భర్తైన భూపతి వర్ధన్ కి, వసుంధరాదేవికి దత్తత ఇచ్చి ఉంటారు. కొత్తగా వచ్చిన అజయ్ వర్ధన్ భూపతి వర్ధన్ వసుంధరాదేవిల కొడుకు కాదని, శారదాదేవి సూర్యదేవల వర్ధన్ కొడుకు అని ఆమె రివీల్ చేసింది. ఆర్య కూడా వర్ధన్ కుటుంబానికి వారసుడే. ఇది ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం సీరియల్లో ట్విస్ట్. ఇక అజయ్ వర్ధన్ కూడా శారదాదేవి కొడుకు అన్న విషయం రివీల్ అయిపోయింది కాబట్టి ఇక కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఇవాళ ట్విస్ట్ మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.